శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కాల్సిన సినిమాలో సమంత, నాగ చైతన్య, శోభిత వీరి ముగ్గురు కలిసి నటించాల్సి ఉంది. కానీ శోభితని ఆ సినిమాలో నుంచి తీసేశారు. ఆ సినిమా మళ్ళీ నాగ చైతన్య, సమంత వీరిద్దరూ విడిపోక ముందు చేసిన సినిమా. అప్పట్లో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కూడా కొట్టింది ఈ సినిమా. మరి ఏ సినిమా అది? శోభితతో కలిసి చేయాల్సిన సినిమా అంటున్నారు. మరి శోభితని ఎందుకని తీసేశారు? మరి శోభితని తీసేయడం వెనక అసలు కారణాలు ఏంటి? మరి ఇలాంటి డౌట్స్ అన్ని మీకు వచ్చే ఉంటాయి కదా. ఓకే, ఈ వీడియోలో నేను డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకోటి, నా వీడియోస్ అందరూ చూస్తున్నారు. నా వీడియోస్ మరో 10 మందికి షేర్ చేయడానికి నాకు ఇది ఒక సపోర్టింగ్ గా అనిపిస్తుంది. సో ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసేసారు కదా. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. అసలు సమంత, నాగ చైతన్య విడిపోక ముందు అప్పట్లో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టిన సినిమా ఏది అంటే మనకి మొదటిగా గుర్తొచ్చేది మజిలీనే. అయితే వీరు పెళ్ళైన తర్వాత వీరిద్దరూ కలిసి భార్యాభర్తలుగా ఆ సినిమాలో నటించారు. అందులో శ్రావణి క్యారెక్టర్ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. ఎందుకంటే సమంత అందులో జీవించిందనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ట్రూగా లవ్ చేసి పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి కోసం ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది, ఆ అబ్బాయిని తను సొంతం చేసుకునే ప్రక్రియలో తను ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది అనే క్యారెక్టర్ లో సమంత ఇట్టే ఇమిడిపోయింది. ఇంకా చెప్పాలి అంటే మన ఇంట్లో ఒక అమ్మాయిని చూసినట్టే అనిపిస్తుంది. అంతేకాదు, ఆ రోజుల్లో ఆ సినిమా చూసిన ప్రతి ఒక్క అమ్మాయి కూడా శ్రావణిలో తనని తను చూసుకునేవారు. అలాంటి క్యారెక్టర్ లో సమంత నటించింది అంటే నిజంగా అది మనందరికీ ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు శోభిత విషయానికి వస్తే, అసలు శోభితని ఆ సినిమాకి తీసుకోవాల్సి ఉంది. కానీ ఏ క్యారెక్టర్ అది అంటే అది శ్రావణి అయితే కాదు, మనకి అంశు క్యారెక్టర్ అయితే ఉంటుంది కదా. సో నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ అంశు క్యారెక్టర్ ని మొదటిగా శోభిత అని అనుకున్నారంట. కానీ శోభితని ఆ సినిమాలో నుంచి తీసేశారు. తర్వాత మనకి దివ్యాంక కౌశిక్ గారు ఆ సినిమాలో నటించడం జరిగింది. మరి దివ్యాంక కౌశిక్ గారిని అంశు క్యారెక్టర్ కి ఎలా సెలెక్ట్ చేశారు, ముందుగా శోభితని ఎందుకు తీసేశారో తెలుసుకుందాం. వాస్తవానికి ఇక్కడ 2 కథనాలు వినిపిస్తాయి. ఒకటి, అప్పటికే శోభితకి ఇంకా నాగ చైతన్యకి ఉన్న రిలేషన్ సమంతకి తెలుసని. అయితే సమంతకి ఎప్పుడైతే తెలిసిందో శోభిత, నాగ చైతన్య ఆ సినిమాలో కలిసి నటిస్తారు అని తెలియగానే తాను ఆ క్యారెక్టర్ నుంచి తప్పుకుంటా అని చెప్పిందని, ఆ సినిమాలో నుంచి సమంత తప్పుకుంటే ఆ సినిమాకి అంతగా లైక్స్ పడకపోవచ్చని. ఎందుకు అంటే సమంతని ఊహించుకొని శివ నిర్వాణ డైరెక్షన్ లో ఆ కథను రాసుకున్నారని. మరి సమంత లేకపోతే ఆ కథకి జీవితమే ఉండదని అనేసి, అందుకని సమంత కోసం శోభితని ఆ సినిమాలో నుంచి తీసేశారు అని చెప్తారు. ఇక్కడ ఇంకో కథనం కూడా వినిపిస్తుంది. వాస్తవానికి శోభిత తెలుగులో సినిమాలు చేయకపోయినా అప్పట్లో టాలీవుడ్ కాకుండా బాలీవుడ్ లో అమ్మడు బాగా చక్కర్లు కొట్టేది. అయితే అప్పటికే తను ఫ్యాషన్ షోలు అంటూ బాగా పాపులర్ తెచ్చుకున్నప్పటికీ కూడా తను టాలీవుడ్ లో సినిమాలు అవకాశాలు చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఇక బాలీవుడ్ లో అయితే అమ్మడు వెబ్ సిరీస్ ని ఇంకా మూవీస్ ని కూడా చాలా వరకు చేస్తూ వచ్చింది. అప్పటికే శోభితకి మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఆమెకు ఉన్న సినిమా షెడ్యూల్స్ ఆధారంగా తను డేట్స్ అనేది ఇవ్వలేకపోయిందని, సో ఆ డేట్స్ ని సరిగ్గా తను క్యాల్కులేట్ చేసుకోకపోవడం వల్లే ఆ సినిమా నుంచి శోభితనే తప్పుకుందని చెప్తారు. మరి ఇక్కడ ఏది వాస్తవం అనేది తెలియదు. కానీ మరి ఇంతకాలం తర్వాత ఎందుకని శోభిత ఆ సినిమాలో చేయాల్సి వచ్చింది అనే విషయానికి వస్తే, ఇంతకు ముందు మనకి మజిలీ సినిమా రిలీజ్ అయిన ఇంతకాలం వరకు కూడా ఆ సినిమాలో శోభిత చేయాల్సి ఉంది అని మనకి ఎవ్వరూ చెప్పలేదు. కానీ ఇప్పుడు గత 10 రోజులుగా ఆ సినిమాలో శోభిత చేయాల్సి ఉంది, కానీ శోభిత సినిమాలో నుంచి తీసేశారు. రీజన్ సమంత అని చక్కర్లు కొడుతుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? నిజంగానే సమంత వల్లే మజిలీ మూవీలో నుంచి నిజంగానే శోభితను తీసేశారంటారా? లేకుంటే ఒక పక్కన శోభిత చెప్పిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో తను డేట్స్ ఇవ్వలేకపోవడం వల్లే తీసేశారంటారు. మన సమంత నిజంగానే అలా చేస్తుంది అని అనుకుంటున్నారా? ఒకవేళ అది నిజం అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే ఇంతవరకు చూసారు కదా, మరి మజిలీ మూవీలో మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి? అండ్ మజిలీ మూవీలో ఒకవేళ శోభిత చేసి ఉంటే గనక నిజంగా ఆ సినిమా ఇంతకన్నా పెద్ద సక్సెస్ కొట్టేది అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా వీటన్నిటి గురించి కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు ఎప్పటికప్పుడు నేను తీసుకురావాలి అంటే ఫస్ట్ మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ కూడా కొట్టేయండి.